ఫీఫా ప్రపంచ కప్ ను స్పెయిన్ సొంతం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగినటువంటి ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మహాసంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి షాక్ ఇస్తూ స్పెయిన్ జట్టు ప్రపంచ కప్ ను ముద్దాడింది. న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై 1-0 తేడాతో గెలుపొంది విశ్వ విజేతగా నిలిచింది. ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో ఎక్స్ట్రా టైం కేటాయించారు. ఈ క్రమంలోనే 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టోరెస్ గోల్ కొట్టాడు. 4వ ఛాంపియన్ గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాలన్న లియోనెల్ మెస్సీ బృందం ఆశలకు అడ్డుకట్ట వేసిన స్పెయిన్ ఏకంగా 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫుట్బాల్ విశ్వ విజేతగా నిలిచింది, చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల రక్షణ శ్రేణులు అత్యంత పటిష్టంగా నిలబడడంతో నిర్ణీత 90 నిమిషాల పూర్తి సమయం ముగిసే వరకు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ 0-0తో డ్రాగా నిలిచి ఎక్స్ట్రా టైంకు దారితీసింది. ఇక ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ ఆటగాళ్లు స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు. బంతిని 68% తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు. గోల్ పోస్ట్ వైపు 11 షాట్లు సాధించారు. అయితే అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెస్ పెట్టని గోడలా మారి ప్రత్యర్థి గోల్స్ ను కట్టడి చేశాడు. అర్జెంటీనా ప్లేయర్ ఫెర్నాండోకు రెడ్ కార్డు వల్ల బయటికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ జట్టు 10 మంది ప్లేయర్స్ తోనే మిగతా ఆట కొనసాగించింది. ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ తన వ్యూహాలకు పదును పెట్టింది. మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగారు ఫెర్రాన్ టోరెస్ తనకు లభించిన అద్భుత అవకాశాన్ని గోల్గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ ఏకమైన గోల్తో మ్యాచ్పై పూర్తి పట్టు సాధించిన స్పెయిన్ ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి సరికొత్త ఫుట్బాల్ రాజ్యాంగాన్ని లిఖించింది. స్పెయిన్కు ఇది 2వ ప్రపంచ కప్ టైటిల్. గతంలో 2010లో ఓసారి విజేతగా నిలిచింది. గత టోర్నీలో ప్రీ క్వార్టర్స్లోనే వెనుదిరిగాక పక్కా ప్రణాళికలతో అడుగులేస్తూ 2023 నేషన్స్ లీగ్, 2024 యూరో కప్ గెలిచిన స్పెయిన్ ఇప్పుడు ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. ఫుట్బాల్ విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. 2వ ఫీఫా ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత తన 2వ ప్రపంచ కప్ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై 1-0తో విజయం సాధించింది స్పెయిన్ ని గెలిపించారు స్టార్ ఆటగారు ఫెర్రాన్ టోరెస్. తను చివరిసారిగా ఎక్స్ట్రా టైంలో తీసుకున్నటువంటి టైంలో ఒక గోల్ చేశాడు. ఎక్స్ట్రా టైంలో గోల్ కొట్టాడు స్పెయిన్. ఈ నేపథ్యంలోనే 16 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా నిలిచింది స్పెయిన్. 106వ నిమిషంలో గోల్ కట్టాడు ఫెర్రాన్ టోరెస్. స్పెయిన్ కి సంబంధించినటువంటి ఆటగాడు. ఫీఫా ప్రపంచ కప్ ను స్పెయిన్ సొంతం చేసుకుంది. నరాలు తగే ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఫీఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మహాసంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గట్టి షాక్ ఇస్తూ స్పెయిన్ జట్టు ప్రపంచ కప్ ను ముద్దాడింది. న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై 1-0 తేడాతో గెలుపొంది విశ్వ విజేతగా నిలిచింది స్పెయిన్. అలాగే ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం లేకపోవడంతో ఎక్స్ట్రా టైంను కేటాయించారు. అలాగే ఈ క్రమంలోనే 106వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టోరెస్ గోల్ కొట్టాడు.